దేవుడి నామానికి మహిమకరంగా చేయవలసినటువంటి యేసు క్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. పైన ఉన్నటువంటి వారు కూడా నా ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు కనుక వాక్యాన్ని ధ్యానించుకున్నాం. దేవుడు గతించినటువంటి రోజుల నుంచి చాలా అద్భుతంగా ఎప్పుడు ఎక్కడ వినటువంటి విషయాలు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నిజంగా నేనైతే ప్రభు యొక్క ఆలోచన కోసం, ప్రభు యొక్క వర్తమానం కోసం నా ఉదయం ఏమవుతుందంటే ఉప్పొంగుచున్నది. దాదాపు మాట అంటాను, ఏమంటానంటే నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎక్కడ దొరికిందని ఎట్లా అనిపించింది, క్రొవ్వు మెదడు కదా. ఇప్పుడు దావీదు గారు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దావీదు గారు మాంసాహారే కదా, దావీదు గారు శాకాహారం ఏం కాదు. దావీదు కదా, కొన్ని శాకాహారం అయితే ఏమంటుండే, దొండకాయ లాగా, బెండకాయ లాగా, బీరకాయ లాగా అంటుండే. కానీ దావీదు గారు ఏమన్నారు అంటే మంచి శ్రేష్టమైన ఆహారాన్ని తినేటట్టు దొరికింది, అది ధ్యానిస్తూ ఉంటాను. సరే మంచిది. అలాగున నేను కూడా ఆ దేవుని యొక్క ఆలోచన కోసం మనం కనిపెడదాం. దేవుడు ఆత్మలతో మాట్లాడగాక. రెండోసారి పోయిన ఆదివారం కొంచెం మనం ధ్యానిద్దాం. నిబంధనలు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయా? వెరీ గుడ్. ఎన్ని నిబంధనలు మర్చిపెట్టుకున్నాను. వెరీ గుడ్. ఎన్ని నిబంధనలు? ఐదు నిబంధనలు. ఏదే నిబంధన? నోవాహు చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన, తర్వాత మోషేతో చేసిన నిబంధన, దాని తర్వాత దావీదుతో చేసినటువంటి నిబంధన, కొత్త నిబంధన, పాత నిబంధన. అయితే ఇశ్రాయేలు మొత్తం దేనితో ముడిపడి ఉన్నారు? రక్తముతోనే తిరుగుతున్నారు. అదే ప్రకారంగా దేవుని సంఘమైనను అటు ఇశ్రాయేలు దేనితో ముడిపడి ఉన్నారు? రక్తము చేతనే ముడిపడి ఉన్నారు. అయితే నిబంధన అనేది అంటే పాత నిబంధన దేని ద్వారా స్థిరపరచబడింది? గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము ద్వారా పాత నిబంధన ఏమైంది? ముద్రించబడింది. దానికి స్తోత్రం. పాత నిబంధన మధ్యవర్తి ఎవరై ఉన్నారు? మోషే ఉన్నారు. అయితే కొత్త నిబంధన కూడా రక్తము ద్వారా ఏమైంది? స్థిరపరచబడింది. కానీ రక్తం ఏ రక్తం ఇది? గొర్రెల కంటను మేకల కంటను హేబేలు కంటను శ్రేష్టమైన రక్తము. ఏ రక్తము? యేసయ్య రక్తము. ఆ యేసయ్య రక్తము ద్వారా కొత్త నిబంధన ఏమైంది? స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. ఓకే, దాని తర్వాత మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా విషయాలు మనము ఇశ్రాయేలు కంటే ఎవరమై ఉన్నాం? శ్రేష్ఠులమై ఉన్నాం. అయితే పాత నిబంధనలో ఆదాముదులు కొన్ని ఆ రోజు వరకు మరణించినటువంటి అందరూ కూడా ధన్యులు కారు. కానీ ఎవరైతే క్రీస్తులోకి వచ్చి మృతి పొందారో వారు ఏమయ్యారు? ధన్యులు అని వాక్యం. ఎందుకంటే వారు చెరలో ఉన్నారు, మనమేమో తండ్రి కుడిపార్శ్వమున వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. సరే, ఇలా చాలా చిన్నించుకున్నాం. ఇప్పుడు దాంతో కలిసి మరికొంచెం లోతుకెళ్తాం. జాగ్రత్త వినండి. హల్లెలూయా, హల్లెలూయా. 40వ కీర్తన ఒక్కసారి 7 చదవండి. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరము. నీ ధర్మశాస్త్రం ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేను అనుకుంటుని. యెహోవా, అది నీకే తెలియును. దానికి స్తోత్రం. ఇప్పుడు మంచిదండి. ఇది ప్రవచనం. పొట్టి ఇదేంటిది? ప్రవచనం. ఇప్పుడు ఈ ప్రవచనము నెరవేరిందా? నెరవేరబడలేదా? నా మాట మీకు అర్థమైందా లేదు? ఈ ప్రవచనము నెరవేరిందా? నెరవేరబడలేదా? హెబ్రీ పత్రిక 10:5. కాబట్టి ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణము నేను కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను గంధపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా,
నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. చాలు చాలు చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కీర్తన ఎదుర్కొన్నారు మీరు చెప్పరేంటి? 40 కీర్తన ఏం రాయబడింది? నీ గ్రంథము చుట్టలో వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చి ఉన్నాను? అయ్యో, నీ చిత్తమును చేయుటకు. ఏంటంటే దేవుని యొక్క చిత్తం చేయుటకు వచ్చి తిన్నాను. ఎవరు ప్రవచించారు? అది దావీదు గారు ప్రవచించారు. ఇప్పుడు అదే లేఖనం ఇక్కడ రాయబడింది. ఏమని? నీవు నాకు శరీరమును అమర్చితివి. ఎందుకు? తర్వాత పూర్ణ హోమములను పాప పరిహార హోమములను నీకు ఇష్టమైనవి కావు. దేవునికి స్తోత్రం. ఓకే, మంచిదండి. ఇప్పుడు యేసు క్రీస్తుకి ఏం మార్చబడిందంట? మనం పోయిన వారం విన్నాం. ఏమని తెలుసా? బేస్తవరం కదా, బేస్తవరం అనుకుంటా. ఏమన్నామంటే, నీవు నన్ను నిర్మించిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు కలుగుచున్నది. ఈ మాట ఎవరన్నారు? దావీదు అన్నాడు. 132వ కీర్తన అనుకుంటాను. ఓకే, ఇప్పుడు దావీదు తను తాను చూసుకున్నాడు. చూసుకొని అబ్బా అని తను గనపరచుకోలేదు. తన తల్లిని తన తండ్రి గనపరచలేదు. కనిపించడు. తన తల్లి గర్భములో తనను నిర్మించినటువంటి రూపించినటువంటి దేవుణ్ణి మహిమపరిచాడు. ఎవరు? దావీదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇది ఎవరి కోసం? ఇది దావీదు కోసం కాదు. ఎవరి కోసం ఇది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కోసం. ఏమంటున్నాడు? నీవు నాకు శరీరమును అమర్చితివి. చెప్పండి ఒకసారి. నీవు నాకు శరీరమును అమర్చితివి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు వాక్యమైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? వాక్యమైన దేవుడు, వెలుగైనటువంటి దేవుడు, గ్రంథములు ఉన్నటువంటి దేవుడు. ఈ దేవునికి, ఈ వాక్యము, ఈ వెలుగు, ఈ సత్యము అయినటువంటి దేవునికి ఆ తండ్రి ఒక శరీరమును ఎందుకు చెప్పండి అమర్చాడు? అది ప్రశ్న ఈరోజు. హల్లెలూయా. అర్థమైందా? ప్రశ్న అర్థం లేదా? ఏమర్థమైంది? యేసయ్య ఏమన్నాడు? మళ్ళా పాస్టర్ గారు అడగనకండి, అది మీరు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య ఏమైనాడు? వాక్యమై ఉన్నాడు. ఈ మాట ఎక్కడ వాక్యమై ఉన్నాడని నేను రాసుకున్నానకండి. ఆది దేవుండను, వాక్యం ఉండను. ఆ వాక్యం ఏమై ఉండను? దేవుడై ఉండను. ఆ వాక్యం ఎక్కడుండను? దేవుని యొద్ద ఉండను. ఆ వాక్యం ఏమైంది? ఎన్నో వచనం? 14వ వచనం. ఆ వాక్యమే. ఏ వాక్యము? ఆది యందున్న వాక్యం, సమస్తాన్ని చేసిన వాక్యం ఏమైందంట? కృప సత్య సంపూర్ణముగా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చెను. హల్లెలూయా. అనగా వాక్యమయున్న, వెలుగయున్న, సత్యమైనటువంటి ఆ దేవుడికి ఇప్పుడు ఏమైందంట? శరీరము అమర్చబడింది. హల్లెలూయా. ఏమైంది? శరీరము అమర్చబడింది. ఎవరు అమర్చారంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక శరీరమును అమర్చింది అంటే తండ్రి అమర్చాడు. ఇప్పుడు మరి దావీదు గారు ఏమన్నారు? అయ్యో, ఇప్పుడు చెప్పా, నా తల్లి గర్భములో నువ్వు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును వణుకును. అనగా ఇప్పుడు మనల్ని కలిగేసిన వారెవరు? దేవుడే. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? నాకు శరీరమును అమర్చితివి. మరి ఆత్మ ఆయన ఏమైనాడు? ఆత్మ అయినాడు. ఆయన ఏమైనాడు? వాక్యమైనాడు. ఆయన ఏమైనాడు? వెలుగైనాడు. ఇప్పటికి ఆత్మను పంపించేది అని అవసరం లేదు. ఆయన అలా ఏమైనాడు? అన్యాయం ఉన్నాడు. ఇప్పుడు లేదేంటి? మనకున్నదేంటి? మీకు అర్థమైందా? వెలుగై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, ఆత్మై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఏం లేదు? శరీరం లేదు. రైట్. మనమేం కలిగి ఉన్నాం? తర్వాత ఏం కలిగిలేము? చెప్పండి. జీవాన్ని కలిగిలేము, వెలుగును కలిగిలేము, ఆత్మను కలిగి, నీతిని కలిగి లేవు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆత్మ, వాక్యం, సత్యం, జీవం అయినటువంటి ఆదానికి ఏం చేశాడు దేవుడు? తండ్రి శరీరం టక్క మర్చేసాడు. హల్లెలూయా. ఎక్కడ మర్చాడు? ఏమంతటి గర్భం? అట్లా రావాలి. మరియమ్మ గర్భంలో దేవుడు తండ్రి అప్పుడు బయటికి వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, నీవు నాకు ఇప్పుడు ఏమర్చావు? శరీరాన్ని అమర్చావు. ఇప్పుడు ఎందుకు అమర్చాడు?
ఒక మధ్య చదవండి, కొంచెం నా కళ్ళు 8వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము ఒకసారి 3 చదవండి, మీకు అర్థమవుతుంది. మంచిదండి. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణములను బలులను అర్పించుటకు ఏం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ చూడండి, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నన్ను చూడండి ఇప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి ప్రధాన యాజకుడు ఎందుకు నియమించబడుతున్నాడు? అర్పణములను బలులను ఏం చేయాలంట? అర్పించడానికి ఏం చేయబడ్డాడు? నియమించబడ్డాడు. ఇంకో ప్రశ్న, ఇప్పుడు ప్రధాన యాజకులు ఎందుకు నియమించబడ్డారు? చెప్పండి. బలులను అర్పించుటకే నియమించబడ్డారు. కన్ఫర్మ్ కదా? అట్లయితే ఇప్పుడు ఈ యాజకులు, ప్రధాన యాజకులు బలు అర్పిస్తున్నారు కదా, ఈ బలులు అనేవి వాళ్ళయా పక్కులయా? నా ప్రశ్న మీకు అర్థం కాల? వాళ్ళ నేను అడుగుతా, ఇంకొంచెం మంచిగానండి. ఇప్పుడు యాజకులు, ప్రధాన యాజకులు నియమించబడ్డారు. బలులు అర్పించడానికి నియమించబడ్డారు. రైట్. ఇప్పుడు బలి అర్పించినప్పుడు ఏం కావాలి? బలి పశువు కావాలి కదా, బలి పశువు కావాలి. ఆ బలి పశువు అనేది యాజకులదా, ప్రధాన యాజకులదా, ఇశ్రాయేలుదా? మీరేమంటారు? చెప్పండి, పలా తప్పైతే. పోనీ ప్రధాన యాజకులు ఏ గోత్రికులు? లేవి గోత్రికులు. లేవి గోత్ర స్వాస్థ్యం ఉందా? పశువులు కానీ గొర్రెలు కానీ వాళ్ళకి ఇచ్చారా? అంటే అర్థం ఏంటి? యాజకులు, ప్రధాన యాజకులు అర్పించడం దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు యాజకులు కానీ ప్రధాన యాజకులు అర్పించడం వాళ్ళకి ఏం కావాలి? ఎవరు తేవాలి? విశ్వాసం తీసుకొచ్చినవి, ప్రజలు తీసుకొచ్చినవి మీరేం చేయాలి? అర్పించాలి. కానీ వీరి దగ్గర ఏం లేదు, అర్పించడానికి ఏమీ లేదు. ఇప్పుడు వీరి దగ్గర ఏమున్నామంటే ప్రథమ ఫలం ఉంది కదా. 11 కోతులు ఏం చేస్తారు? ఇప్పుడు ఉదాహరణకు కోడి, గుడ్డు, మేక, దూడ, ఆవు, వరి ఏది పడినా ఆ ప్రథమ ఫలం రావాలి. ఇప్పుడు చెప్పండి, మొదట పుట్టింది ఏదైనా అది ప్రజలది కాదు. ఎవరిది? ప్రభుది. ప్రభుది అంటే ఎవరిది? అది. ఎందుకంటే అంటే వీరికి ఆస్తి లేదు, వీరికి ఏం చేయొద్దు, ఏ పని చేయొద్దు. వీరికి ఉన్న పని ఏంటి అంటే ప్రజలకు పరిచయం చేయడానికి వీరు నియమించబడ్డారు కనుక వీరికి ఏం లేదు, స్వాస్థ్యం అనేదిగా లేదు. అందుకే ఇప్పుడు వీరికి ఏంటి జీతం అంటే ఇజ్రాయేలు ప్రజల యొక్క ప్రథమ ఫలమే యాజకులకు, ప్రధానులకు ఏంటి? ఆహారము, ఆస్తి, జాబ్ అంతా అవి శావరం. ఓకే. ఇప్పుడు ప్రధాన యాజకులు కానీ తమ నిమిత్తం మీద నడిపించుకోవాలి. దేనికి తీసుకోవాలి వీళ్ళు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది? ఇప్పుడు వచ్చిందా? ఓకే, రైట్, కన్ఫర్మ్ కదా? ఇప్పుడు ప్రధాన యాజకులు నియమించబడ్డారు, బలులు అర్పించడం నియమించబడ్డారు. ఇప్పుడు చదవండి, మీకు ఎంతవరకు క్లియర్ అయిందా? రైట్. ప్రతి ప్రధాన యాజకుడు అందుచేత అర్పించుటకు రైట్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అర్పించే వారికి ఏమైనా ఉండట ఆవశ్యకం. ఓకే. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రధాన యాజకుడా కాదా? ప్రధాన యాజకుడే. ప్రధాన యాజకుడు అయితే ఇప్పుడు ప్రధాన యాజకునిగా నియమించాలంటే ఏ గోత్రం పుట్టాలి? మరి ఏ ఎక్కడ పుట్టాడు? చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 7:14. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించాడు అనేది స్పష్టం. ఏంటి స్పష్టం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? యూదా గోత్రం పుట్టాడు. మరి యూదా గోత్రం పుట్టినటువంటి వారికి ప్రధాన యాజక అత్వాన్ని నియమించే అవకాశం లేదు. కానీ ఎవరు?
ప్రధాన యాజకుడే. దేని బట్టి ప్రధాన యాజకుడు అంటే కింద రాశాడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున. ఒక్క మాట. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, చాలా ప్రశ్నలు చాలా మందికి, దశమ భాగం ఇవ్వాలా లేదనేది చాలా రోజుల నుంచి ఒక విషయం నడుస్తుంది. ఇప్పుడు దశమ భాగం అనేది వాస్తవానికి అక్షరాల ఏదికి సంబంధించింది కదా. 100% దశమ భాగం అనేది కొత్త నిబంధన కాదు, ఇంకేది కదా. ఏదది 100% అది పాత నిబంధన, అది మోసే నిబంధన. ఏసెందుకు వచ్చాడు? ఆ పాత నిబంధనను కొట్టివేసి నూతన నిబంధనలు నేర్చడానికి ఆయన వచ్చారు. కాబట్టి దశమ భాగం అనేది సంఘంలో లేదు అని భావించిన కొంతమంది. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు మన ప్రధాన యాజకుడు మోషేని బట్టి వచ్చాడా లేకపోతే మెల్కీసెదెకును బట్టి వచ్చాడా? మన ప్రధాన యాజకుడు మోషేని బట్టా మెల్కీసెదెకును బట్టా? మంచిగా అర్థందా? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రధాన యాజకులు ఎవరు? మోషేను బట్టి, దాని తర్వాత అహరోనును బట్టి వచ్చిన వారు ఎవరు? ఆ యాజకులందరూ కూడా. కానీ యేసుక్రీస్తు ఆ గోత్రంలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు మరి ఆయన? యూదా గోత్రంలో పుట్టాడు. రైట్. యూదా గోత్రం పుట్టినటువంటి ఇప్పుడు ఈయనేమయ్యాడు? మనకి ఏమయ్యాడు? ప్రధాన యాజకుడు అయ్యాడు. ఓకే, అయ్యాడు. ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ యాజకత్వం కిందకు వచ్చాం. ఏ యాజకత్వం వచ్చాం మనం ఇప్పుడు? మోషే కాదు, దేవుడి సంఘం సంపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం ఉన్నటువంటి వారమే. ఓకే, అట్లయితే ఇప్పుడు ప్రధాన యాజకుడు నాయకత్వం కలిగి ఉన్నది మొట్టమొదటి ఎవరు? అట్లయితే మనకి రక్షణ లేదు. పోనీ ఇంకో మాట, మెల్కీసెదెకు ద్వారా మొట్టమొదటిగా రక్త మాంసం తిన్నది ఎవరు? ఇప్పుడు చెప్పండి. అంత లోతు రాలేకపోతున్నారా? మెల్కీసెదెకు ద్వారా రక్త మాంసం ఉన్నది ఎవరు? తిన్నది ఎవరు? అంటే ప్రభు శరీరం రక్తం తాగింది ఎవరు? అయ్యో అది సంగతి. అందుకే ఒక మాట అర్థం కావాలంటే చాలా లోతుకి వెళ్ళాల్సి వస్తుంది మనం. అబ్రహాం గారు లోతు పట్టబడినప్పుడు, అంతే కదా, లోతు పట్టబడి యుద్ధానికి వెళ్తుంది ఎవరు? అప్పుడు ఈ ఆకారానికి అన్ని ఇస్తారనమాట, కానీ ఆయన ఏమి కూడా తీసుకోడు. అప్పుడు జయించి వస్తున్నప్పుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమవుతారు, మెల్కీసెదెకు ప్రత్యక్షమవుతాడు. మిట్లుగా ప్రత్యక్షమైన సాడు. అప్పుడు ఆ మెల్కీసెదెకు దశమాంశం ఎవరు? అది కదా, మెల్కీసెదెకుకే దశమాంశం ఎవరు? అబ్రహాం గారు. ఇప్పుడు మన యాజకుడు ఎవరు? అట్లయితే మరి అయ్యో, ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చినటువంటి వారు మన యాజకుడు. కాబట్టి ఆ చొప్పున ఇప్పుడు ఏముంటుంది మనకి? దశమభాగం ఉంది. మీరు లోతుగా చేసుకోండి, మీకు అర్థమవుతుంది లేదా? హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాం జయించాడు, మెల్కీసెదెకు ప్రత్యక్షమయ్యాడు, శరీరం రక్తం తాగాడు, రొట్టె ద్రాక్ష తిని తాగాడు. ఆ తర్వాత అబ్రహాం కలిగించారు, దశభాగం ఇచ్చారు. ఇప్పుడు మనమందరం కూడా ఇస్సాకును బట్టి కాదు, ఎవరు బట్టి? యేసుక్రీస్తుని బట్టి. ఇప్పుడు మనం ఎవరివి అంటే ఇస్సాకును బట్టి. ఇప్పుడు వాళ్ళేమో ఇస్సాకును బట్టి ఏమవుతున్నారు? కుమారులు అవుతున్నారు. మనం ఎవరు బట్టి కుమారులు అవుతున్నాము? యేసుక్రీస్తు కుమారులు అవుతున్నాము. వారేమో మోషే నియమించిన యాజకత్వంలో ఉన్నారు. మనమేమో అబ్రహాం గారు ఎవరికైతే దశభాగం ఇచ్చారో, అబ్రహాం గారు ఎవరికి దశమాంశం ఇచ్చారో, ఎవరి ద్వారా అబ్రహాం గారు రొట్టె ద్రాక్ష పుచ్చుకున్నారో, ఆ క్రమంలో మనం ఎవరు కలిగి ఉన్నాము? ప్రధాన యాజకుని కలిగి ఉన్నాము. కాబట్టి ఇట్లా వెళ్ళిన మనకి ఇప్పుడు ఏముంది? దశమభాగం ఉంది. ఇంత మీద కోపం వస్తుంది, నాకు ధనాపేక్ష అంటారు, వదిలేస్తారు. దానికి స్తోత్రం, అది మీ ఇష్టం. ఓకే, రైట్. ఇప్పుడు మోషే క్రమంలో నియమించబడ్డటువంటి వారికి ఏముంది? ఎందుకు నియమించబడ్డారు వాళ్ళు? బలులర్పి నియమించబడ్డారు. రైట్. అలాగైతే ఇప్పుడు మనం ఇప్పుడు మన ప్రధాన ఉన్నాడా లేదా? దేని బట్టి అయ్యాడు? ఇప్పుడు మెల్కీసెదెకు యొక్క
క్రమముని బట్టి ఏమయ్యాడు? యేసుక్రీస్తు మనకి ఇప్పుడు ఏమయ్యాడు? ప్రధాన యాజకుడు అయ్యాడు. రైట్. ఇప్పుడు ఆ ప్రధాన యాజకులే అర్పిస్తే, మాట్లాడుతున్నారా? ఆ ప్రధాన యాజకులే, ఆ యాజకులే తమ ప్రజల పాప పరిహారం కోసం బలు అర్పిస్తే, మరి మన ప్రధాన యాజకులు మౌనముగా ఉంటే ఎట్లా? ఇప్పుడు ఆ ప్రధాన యాజకుల కంటే కూడా, ఆ యాజకుల కంటే కూడా శ్రేష్టమైన బలిని ఈ యాజకుడు అర్పిస్తే అది శ్రేష్టమవుతుంది. హల్లెలూయా. మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు అందుకంటే ఇప్పుడు ఏమన్నాడు? చదవమని మరోసారి. ఏదైనా ఉండాలి. ఏముండాలి? ఎక్కడుందన్నమాట? 8:3. ఇది మన ఏది? హెబ్రీ పత్రిక 8:3. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులు అర్పించుటకు నియమించబడను. అందుచేత ఈయనంటే ఎవరు అక్కడ? అయ్యో, ఈయనకు ఏమైనా ఉండవలను. ఎవరికి ఉండాలి ఇప్పుడు? మరి ఏముంది? యేసుక్రీస్తు అర్పించడం ఏముంది? అది రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న నాకు దొరికిందా? యేసుక్రీస్తుని గురించి గ్రంథ చుట్టూ ఏమైంది? వ్రాయబడింది. దానిని నెరవేర్చుకొని వచ్చారు. యేసయ్య వచ్చారు. ఎలా వచ్చారు? శరీరధారిగా వచ్చారు. ముందు ఏమై ఉండే? ఆత్మై ఉండే, వాక్యమై ఉండే, జీవమై ఉండే. ఇప్పుడు తండ్రిని కుమారుడికి ఏమర్చారు? శరీరం వచ్చారు. ఇప్పుడు నేను ప్రశ్న వేశాను, ఈ శరీరం తండ్రి ఎందుకు అమర్చారు? ఆయన ఆత్మగా ఉండొచ్చు కదా, జీవముగా ఉండొచ్చు కదా, వెలుగుగా ఉండొచ్చు కదా. వెలుగుగా ఉంటే, జీవముగా ఉంటే దేవుడు నమ్ముతారు. ఇప్పుడు శరీరంగా వస్తే నమ్మడం లేదు. మరి అలాంటప్పుడు ఆ ఆత్మను, ఆ జీవాన్ని, ఆ వెలుగును ఒక శరీరముగా ఎందుకు పంపించాడు? ఒక పని చేయుటకు. ఏ పని చేయాలి? యాజకత్వం చేయాలి. హల్లెలూయా. అర్పించాలి. అర్పించాలని ఏమైనా ఉండాలి. మరి ఇప్పుడు ఏముంది? అది సంగతి. శరీరమును అమర్చుటకే తండ్రి తన కుమారుణ్ణి శరీరధారిగా పంపించాడు. ఇది అసలు విషయం. హల్లెలూయా. యాజకులు, ప్రధాన యాజకులేమో గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని అర్పిస్తా ఉంటే మన ప్రధాన యాజకుడు వాటిని అర్పించాలా? హల్లెలూయా. వాటిని అర్పించాలా? మరి ఏమర్పించాడు చెప్పండి? తన శరీరం అర్పించాలి. ఇప్పుడు చెప్పండి, ప్రధాన యాజకులు అర్పించి శ్రేష్టమైందా? మన యాజకుడు అర్పించింది శ్రేష్టమైందా? హల్లెలూయా. అందుకే మనం ఎవరిని? శ్రేష్ఠులు. ఓకే, ఇంత మనకు అర్థమైంది? క్లియర్గా అర్థమైందా లేదా? ఇప్పుడు కొంచెం నోటికి వెళ్తున్నా. రండి దయచేసి. దావీదు ఏమన్నాడు? నన్ను నా తల్లి గర్భములో నిర్మించిన విధము చూడ నాకేం కలుగుతుంది? ఆశ్చర్యం, భయమును వణకును కలుగుతుంది. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి ఏం కలిగేసిండు? ఒక శరీరమును అమర్చాడు. ఇప్పుడు మనం కూడా ఏం కలిగి ఉన్నాం? ఒక శరీరాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు యేసు ఒక శరీరాన్ని కలిగి ఉన్నాడు, మనం ఒక శరీరాన్ని కలిగి ఉన్నాం. ఇంత ఉండండి. ఇప్పుడు దైవత్వము చెప్పండి ఒకసారి. దైవత్వము ఎక్కడ ఉంది? పరలోకంలో ఉందా? పరిశుద్ధాత్మలో ఉందా? యేసుక్రీస్తు ఉందా? బైబిల్లో ఉందా? చదవండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. మీకు కొలసీ పత్రిక కొలసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 17. కొలసీ పత్రిక 2:17 చదవండి. దొరికిందా? ఇవి రాబో వాటి ఛాయే గాని జరాగ్ ఇంకొంచెం చూడండి. ఓకే, వద్దులే అక్కడ ఉంటే మనం మనకి వీళ్ళకి అర్థం కాదు. నిజ స్వరూపం చెప్పండి ఒకసారి. ఎవరిలో ఉందంట? అక్కడ ఒక సంఖ్య ఉంది. ఎంత ఉంది సంఖ్య? 3 ఉందా? పుట్టినట్లే ఉంది. పుట్టినట్లే ఉంది. చెప్పండి. అయ్యో, శరీరం పైన ఏముంది? నిజ స్వరూపం. ఇప్పుడు నిజమైన స్వరూపం ఏంటంట? శరీరం. ఆ శరీరం ఎవరు? యేసుక్రీస్తు. అందుకే
దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత తొమ్మిది వచ్చినమా? రైట్, తొమ్మిది వచ్చినమా? 2:9 కదా. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడంట? ఆత్మలో కాదు, ఇక్కడ మంచి నాడు మీరు అర్థం. మీకేమన్నా దైవత్వం అంతా ఇప్పుడు పరలోకంలో లేదు అంటే లేదని చెప్పట్లేదు, పరలోకంలో మాత్రమే లేదు, పరిశుద్ధాత్మలో మాత్రమే లేదు. ఎక్కడుందని ఇప్పుడు దైవత్వం యొక్క సర్వం అంతే కదా, సర్వము. అది మళ్ళీ కొంచెం కాదంటే అది పరిపూర్ణంగా ఎక్కడుంది? అది శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది. హల్లెలూయా. మంచిన్నారా? ఇప్పుడు శరీరం, యేసుక్రీస్తు ఒక శరీరం కలిగి ఉన్నాడు. ఆ శరీరం అంతా ఇప్పుడు ఏముంది? దైవత్వం ఉంది. అదేమైంది? నిజమై ఉంది. ఆ నిజమేమైంది? క్రీస్తు యొక్క శరీరమై ఉంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో? నయముడు వస్తున్నారా? ఈ వాక్య నిజంగా మీకు అర్థమైతే లోపల ఎట్లేమంటారు? ఆత్మలో గంతులు వేస్తుంది. అంత గట్టి విషయం, మామూలు విషయం కాదు. కాకపోతే మామూలు వింటే ఏం కాదు, కానీ ఆత్మలు అర్థమైతేనే వేరే ఉంటుంది. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు తండ్రి తన కుమారునికి ఏం చేశాడు? ఒక శరీరమును అమర్చాడు. అమర్చిన తర్వాత ఇప్పుడు ఈ శరీరం ఎందుకు అమర్చాడని చెప్పాను? యాజకుడు అయ్యాడు. ఇప్పుడు యాజకుడు ఇప్పుడు ఏం చేయాలి? అర్పించాలి. ఇప్పుడు తన కుమారుణ్ణి శరీరధారి లోకానికి పంపించినందుకు అసలు వాస్తవానికి యేసుక్రీస్తు దేవుడిగా నిరూపించడానికి కాదు. ఎందుకు? ప్రధాన యాజకులు చేసి తన శరీరంతో ఇప్పుడు ఏమైపోవాలి? యాగము అవ్వడానికి చేశాడు. రైట్. ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన ఇలా కొరకు వచ్చాడు. మన అందరి పాప అంటే అంతకుముందు ఏముండే మనకి? ఇప్పుడు అందరికి ఏముండే? అవన్నీ ఒక ఛాయ. కనీస్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. అట్లయితే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళకుండా యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణను పొందుకోవడానికి, దేవుని ఉగ్రతను మనం తప్పించబడడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఒకేసారి ఏమైపోయినట్ట? ఒక మాట ఇది భయంకరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. ఒకసారి 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా దేవునికి స్తోత్రం అట. హల్లెలూయా. ఏమొస్తుంది ఆ బలు అర్పిస్తే? చెప్పాలి. పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఎవరి బలుల ద్వారా? చెప్పరండి. మోషే ప్రకారముగా, ధర్మశాస్త్ర ప్రకారముగా నియమించబడినటువంటి ప్రధాన యాజకులు బలు అర్పిస్తే ఏం గుర్తొస్తాయంటే వాళ్ళకి? పాపం జ్ఞాపకం వస్తుంది. ఓకే, ఒక మాట 17 ఒకసారి 10వ అధ్యాయం 17. వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటికి నీ జ్ఞాపకము చేసుకునే పాపం చెప్తున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యాజకులు అర్పిస్తే వాళ్ళకి ఏం గుర్తొస్తున్నాయి? పాపాలు గుర్తుకొస్తూనే ఉన్నవి. కానీ ఈ మన ప్రధాన యాజకుని బలపడం ద్వారా జరిగే కార్యం ఏంటంటే అసలు ఎన్నటికి ఎప్పుడునో ఆ పాపాలు, ఆ దోషాలు, అతిక్రమాలు జ్ఞాపకంలోకే రావు. దేవునికి స్తోత్రం. అందుకంటే అది పశువు, ఇది పరిశుద్ధమైన యాజ్ఞం. హల్లెలూయా. ఓకే, రైట్. ఇప్పుడు దేవుడు తన తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చుటకు తన కుమారుడికి ఒక శరీరమును అమర్చాడు. అది పరిశుద్ధమైనటువంటి శరీరము, అది పరిశుద్ధాత్మ శరీరము. ఒక్క ముక్కలో చెప్పంటే దైవ పరిపూర్తి ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. హల్లెలూయా. ఈ కార్యం జరిగింది. ఇప్పుడు ఈయన మరణిస్తా ఉన్నప్పుడు లోక పాప భారాలు ఎవరి మీద పడ్డాయి అంటే చివరికి, అవును కదా, ఒక్క మాట ఇది మీరు ఎప్పుడు వినాలనుకుంటాను. యేసు క్రీస్తును శిక్షించింది, విరగొట్టింది యూదుల, ఇజ్రాయేలుల, క్రైస్తవుల, ఇంకెవరైనా ఉన్నారా? నా మాట మీకు అర్థమైందా? కొంచెం ప్రవచనాత్మకంగా మాట్లాడా, మీకు అర్థమైంది. యూదులు చెప్పా, రోమిలు చెప్పా, ఇంక క్రైస్తవులు చెప్పా. వీళ్ళేనా యేసుని హింసించిన ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరా?
తండ్రికి ఇష్టమైన రేపు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మన పాప దోషం కోసం తండ్రే తన కుమారుడు శరీరం మార్చింది, ఆయనే నలగొట్టింది ఆయన. ఎందుకు అంటే తన కుమారుని వెనుగొట్టారు తండ్రి అంటే మన పాప మన దోషం ఎక్కడ పోయింది, ఇప్పుడు కుమారులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కుమారు శిక్షిస్తే నా పాపం ఏమైతుంది, శిక్షించబడుతుంది. హల్లెలూయా. ఎంత భయంకర మాట చెప్పండి, ఎంత లోతైన మాట. ఇందాక మనం అనుకున్నా, ఏమనుకున్నా, శాస్త్రులు ప్రసిద్ధి అనుకున్నా, కానీ శరీరమును అమర్చిన తండ్రే తన కుమారుని గాయపరచ నలగొట్టాడు. ఎందుకంటే నా పాపం అతని మీద మోపబడింది కనుక ఆ పాపం మనప్పుడు కూడా ఏం రావద్దు, ఇప్పుడుగా జ్ఞాపకం రావద్దు. ఇప్పుడు గొర్రె మీద పాపం అలాగే ఉంది, పాపం అలాగే మరణం అలాగే ఉంది, కానీ పాపం మరణం మన రావద్దు, అది లేవద్దు అంటే కుమారుని ఏం చేయాలి, శిక్షించాలి. అందుకే తండ్రే తన కుమారుని శిక్షించాడు, గాయపరిచాడు, నలగొట్టాడు. ఎందుకోసం, నా పాపాలు మరణ జ్ఞాపకము రాక ఉన్న నిమిత్తం. హల్లెలూయా. ఆహాహా, ఎంత గొప్ప తండ్రి మన తండ్రి, దేవునికి స్తోత్రం. ఇది ఇలా ఉండగా త్వరలో ఒక పాట రాబోతుంది. కృప విస్తరిస్తోంది, కృప విస్తరిస్తోంది, ప్రభు యేసు కృప విస్తరిస్తోంది. ఆ కృప పాతాళ లోకంలో నుంచి పరలోకం దాకా విస్తరించిన కృప. ఆ పాట రాబోతుంది. ఇక్కడ పాతాళ లోకంలో నుంచి పరలోకం దాకా కృప ఉంది. తెలుసా మీకు సంగతి? ఇజ్రాయెల్ పేరు ఎక్కడ ఉండే, అంటే పాతాళ లోకంలో కానీ ఎక్కువ వాళ్ళ చెరలో ఉండే. అక్కడికి వెళ్ళింది ఏంటి, దేవుని కృప. అక్కడికి వెళ్ళి పేదలు చెప్తాడనమాట, ఆయన చెరలోనికి వెళ్ళి ఒక సువార్త ప్రకటించడం పైకి పోయిండు. అంటే కృప ఎక్కడ పోయింది, చెరలోకి వెళ్ళింది. అక్కడికి ఎక్కడ పోయింది, పరలోకం మీద. కృప ఎంత విస్తరించింది. ఆ కృపలో ఉన్నావా, అది ముఖ్యం. చూసుకో. సంఘంలో ఉన్నాం, సావాసంలో ఉన్నాం, బైబిల్లో ఉన్నాం, అది కాదు, ఆ కృపలోకి రా. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఆయన మరణించాడు, నలగొట్టబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు మరలా సంఘం కట్టబడుతుంది. చెప్పండి అవసరం ఏమైతుంది ఇప్పుడు? సంఘం మాట్లాడుతున్నారా? ఏమైతుంది? సంఘం కట్టబడుతుంది. ఇప్పుడు సంఘం కట్టబడిన అర్థం ఏంటి? ఓ పాట ఉంది, మనం ఏ పాట అది? అమర్చుచున్నావు. ఓకే, వినండి. సియోనులో స్థిరమైన. ఓకే, అయితే మంచిదండి. ఇప్పుడు యేసుక్రీస్తు శరం ఏమైపోయింది, నలగొట్టబడింది, మనందరి నిమిత్తం శిక్షించబడింది. ఎంత నీచంగా, ఎంత భయంకరంగా అందరు పొంది నరక యాతన పడి అది మరణించాడు, రక్తం కాచాడు, 3వ దినము తిరిగి లేచాడు. ఓకే, మట్టి శరీరం మరలా మహిమ శరీరంగా మార్చబడి మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం కట్టబడుతుంది చెప్పాలి? సంఘము కట్టబడుతుంది. సంఘము కట్టబడుతుంది. కట్టబడిందా, కట్టబడుచున్నదా? కట్టబడలా, కట్టబడుచు ఉంది. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల నుంచి ఏమవుతుంది ఇప్పుడు సంఘం అన్నది? ఎవరు కడుతున్నారు దీన్ని? పరిశుద్ధాత్మ కడుతున్నాడు. ఎవరి ద్వారా కడుతున్నాడు? తన సేవకుల ద్వారా కడుతున్నాడు. మనం జ్ఞాపకం ఇది మర్చిపోకండి. ఏ విశ్వాసి కూడా, ఏ సేవకుడు కూడా తప్పుగా మాట్లాడద్దు. ఎందుకు అంటే చెరగా కొనిపోయిన తర్వాత దేవుడు సంఘములకు ఏం ఇచ్చాడు? ఈవులు ఇచ్చాడు. చెప్పండి ఒకసారి. ఈవులు. ఆ ఈవులు అంటే తెలుసా? 5 రకాల పరిచర్య ధర్మాలు. ఈ పరిచారకులు లేకపోతే ఈ మర్మాలు మనకు ప్రత్యక్షపరచబడేది లేవు. దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడినట్లుగా ఈరోజు దేవుని ఆత్మను సేవకుల్లో ఉంచుకుంటూ మాట్లాడుతున్నాడు. వాళ్ళని మనం గౌరవించాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒక సేవకుడు అంటే దేవుని ఈవి. సేవకులు ఎవరు? దేవుని యొక్క ఈవి. ఈవి అంటే ఏంటి? అది మనం ఈవి. ఈవెంట్ వర్తమానం కాదు, ఒక గిఫ్ట్, లేకపోతే ఒక గొప్ప బహుమానం. గొప్ప బహుమానం. ఓ చెప్తూ ఉదాహరణకి, ఇది ఎవరిది? ఇదేంటి తెలుసా మీకు? కనీసం పెన్ను ఎవరిది? నాదే.
కానీ నేను ₹1 చెల్లించలేదు దీనికి. ఇది నాదే, నా పెన్నే, కానీ నేను ₹1 చెల్లించలే. కానీ అది ఎందుకైంది? సంవత్సరం దాన్ని 8,000 కట్టాడు కనుక. తర్వాత ప్రతి 2-3 వాళ్ళకు ఒకసారి అది మినరల్ వాటర్కి వెళ్తూ ఉంటాయి. దేవుని దగ్గర మొన్న ఇప్పుడు ఏమొచ్చింది? అది దాన్ని ఏమంటారు? మినరల్ వాటరా? ఫిల్టర్ వచ్చింది, వాటర్ ఫిల్టర్ వచ్చింది. నేను డబ్బులు కట్టలా అని ఒకరిది ఎలా చెల్లించాను. ఇప్పుడు ల్యాప్టాప్ ఇది ట్యాబ్ ఉంది, దీని రేటు 35,000, నేను ₹1 కట్టలా. కానీ నాదే. ఇది ఎందుకు నాదైంది? నేను కడుతున్నది కాలేదు. నన్ను ప్రేమించిన వారు, దేవుణ్ణి ప్రేమించిన వారు చెల్లించారు కనుక అది నాదైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని పిల్లలమయ్యాం. ఎలా అయ్యాం బాబు? మనం దేవుడు లేని వారం, మనం ప్రజలము, దేవుడికి పాత్రం. దేవుడా తండ్రి ఎట్లా అంటున్నావు? ఒక ఆయన క్రయధనం చెల్లించడానికి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒకే నేడది మా మర్చిపోయాడు. హల్లెలూయా. ఏదో చెప్తున్నా మీకు ఇప్పుడు. అంటే ఈవి అంటే అర్థం ఏంటి? ఈవి అంటే అర్థం ఏంటి? బహుమానం. ఈవి అంటే అర్థం ఏంటి? బహుమానం. దేవుని సేవకులను దేవుడు సంఘం ఇచ్చాడు, బహుమానముగా ఇచ్చారు. కాలు కొందరు ఏమయ్యారంటే, ఈ సేవకుడు బహుమానంగా ఉండాలి, సంఘంకి ఎట్లుండాలి. కానీ వీడు యూదులకు ఎట్లయిపోయాడు మనకు తెలియదు. మన గేహజలకు అయిపోయారు, బహుమానం కోసం పరిగెడుతున్నారు. దేవుడు ఏమన్నాడు? ఈ సంఘానికి ఎట్లుండు? బహుమానం ఉన్నది. ఎవరన్నారు? దేవుడు అన్నాడు. మనం వీడేం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు బహుమానం కోసం. నేను అట్ల కోసం మాట్లాడతలేను, అట్ల కోసం మాట్లాడతలేదు. కాబట్టి దేవుడి సేవ అంటే ఇదే. అట్లయితే ఇప్పుడు దేవుడు పైకి వెళ్ళేటప్పుడు సంఘానికి ఇవ్వనిచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సేవకుల ఈవుల ద్వారా ఇప్పుడు ఏమవుతుంది? సంఘం కట్టబడుతుంది, కట్టబడుతుంది. ఈ సంఘం ఇప్పుడు ఎవరు? మనమంటే ఎవరము? శరీరమా, ఆత్మన, ప్రాణమా, చేయ, కాల. ఇప్పుడు మనందరికి పెళ్ళిళ్ళైనాయి. పెళ్ళిగానే వరకు ఇప్పుడు మనందరికి పెళ్ళిళ్ళైనాయి. ఇప్పుడు రేపటికి మనం శ్రీనిధి పెళ్లి చేద్దాం అనుకుందాం. శ్రీనిధికి ఏం చేస్తాం? ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం. పెళ్లి చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయిని మొత్తం తీసుకుపోతారు, లేకపోతే ఏమైనా సగం తీసుకుంటారా? మీరు అబద్ధం మాడకండి. ఇప్పుడు వివాహం చేశాం, ఒక అమ్మాయికి పెళ్లి చేశాం. పెళ్లి చేస్తే మొత్తం కూడా లేకపోతే మనం వదిలేసిపోయి అంటున్నా. నిజమేనా? నమ్ముతున్నారా సిస్టర్? నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నారా? మొత్తం ఎవరు? అమ్మాయి మొత్తం ఎవరు సొంతం? ఇప్పుడు అమ్మాయి మొత్తం అబ్బాయి సొంతమే. ఈ తలకాయన అమ్మదంటే గురదాడా? ఇప్పుడు అబ్బాయి ఇక్కడికి పోయిన తర్వాత హై నా చేయి కుడతావేంటి? నేను మా నాయనోడిని, మా అమ్మోడిని, మా అన్నని అంటారా? కుదరదు. పని చేయమంటాయి. నేను మా అమ్మగారింటికంటే పాసంతో చెప్తాను అని అడుగుతూ. కొంతమంది ఏమంటారు? నేను మా అమ్మగారింటికానే ఎర్లీ మార్నింగ్ 10 గంటలు వేస్తే ఇప్పుడు 7 గంటలకు లేపుతారా మీరు? ఈ పప్పులు ఏమి సినిది ఉడకవు. దేవునికి స్తోత్రం. ఈ పప్పులే ఉడకవు. ఎప్పుడైతే నీకు పెళ్ళి అయిందో నీవు మొత్తం అరికాలు మొదలుకొని తల యువసత్తు, తల్లి తండ్రి కాదు యువసత్తు, నీవు భర్త సొత్తు. హల్లెలూయా. చెప్పింది చెయ్యాలి అంతనే. హల్లెలూయా. అలాగైతే నమ్మంటున్నారా? అలాగైతే యేసు క్రీస్తు యొక్క వధువే, భార్యే సంఘం. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నారు కదా? బాప్తిసం తీసుకున్న వాళ్ళారా ఇప్పుడు ఎవరు సొత్తు? సొత్తే. ఎక్కడుంటున్నారు మరి? ఎక్కడుంటున్నారు? యేసులో ఉంటున్నారా? భర్తతో కలిసి ఉంటున్నారా అంటున్నా? భర్తతో మాట్లాడుతున్నారా? ఆ భర్త సావాసం ఉందా? ఫోన్లో మాట్లాడుతున్నా అంతేనా? ఎప్పుడు మాట్లాడుతున్నావు? దానికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆయన్ని భర్తే, ఆయన్ని వరుడైతే, నువ్వు ఆయన భార్య అయితే నీకు సంబంధించి మొత్తం ఆయనది, మొత్తం నీది. ఇద్దరు ఏమైనారు?
ఏక శరీరమైంది. హల్లెలూయా. రైట్, ఇదొక మట్టుకు. రెండోది బేతేలు అని అర్థం ఏంటి తెలుసు మీకు? బేతేలు ఏ సత్యమే చేయం. బేతేలు అర్థం ఏంటి సిస్టర్ సవితమ్మ? ఏమో రాయిచుంటిని, ఏమో వినిచుంటిమి, ఏమో చదువుతుంటిమి. బేతేలు అర్థం దేవుని యొక్క ఇల్లు. బేతేలు అర్థం ఏంటి? దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క మందిరం. రైట్, అట్లయితే దేవుని మందిరం బేతేలు అంటే బేతేలు అంటే దేవుని యొక్క మందిరం. ఇప్పుడు పాత కాలంలో బేతేలు ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. కానీ ఇప్పుడు మనం ఎవరము? ఇప్పుడు బేతేలు ఎవరు చెప్పండి? మీరే బేతేలు. మీకు అర్థమవుతుందా? మీరేమై ఉన్నారు? దేవుని ఇల్లు మీరే, దేవుని మందిరం కూడా మీరే. మూడవది యేసు క్రీస్తు శరీరం కూడా మీరే. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసయ్యకు ఒక శరీరం ఉంది, మీకు ఒక శరీరం ఉంది. రైట్, ఇప్పుడు యేసు క్రీస్తుకి ఏ శరీరం ఉంది? తండ్రి అమర్చిన శరీరం ఉంది. ఇప్పుడు ఆ తండ్రి అమర్చిన శరీరము ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు లేదు. ఎందుకు? ఎందు నిమిత్తమై తండ్రి ఆ శరీరాన్ని అమర్చారో ఆ పనిని పూర్తి చేసుకొని సమాధులు చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి ఏమైపోయింది? సమాధులకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ శరీరాన్ని వదిలేసి మహిమ శరీరం తీసుకొని ఇక్కడ పోయినారు, పరలోకమైంది. ఇప్పుడు మరలా పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా, సేవకుడైనటువంటి ఈవుల ద్వారా ఏం కట్టబడుతుంది? సంఘం కట్టబడుతుంది. అంటే శరీరం అమర్చబడుతోంది. శరీరం ఏమైతుంది? అమర్చబడుతోంది. ఇప్పుడు ఆ శరీరంలో అవయవం ఎవరు? సంఘం అంటే ఎవరు? అందరం అంటే ఎవరు? ఇది మీకు అర్థంగా? అందరం అంటే ఎవరు? ఆత్మనా, శరీరమా, ముక్క, శవనాలు కానీ అమ్మ నేను మొన్న చెప్పా. చాలా మంది అన్నారు మనసు హృదయం దేవుడు. ఈ కథలు వద్దు. మీ శరీరములే దేవునికి ఏమైనవి? అవయవాలు అయినాయి. అంటే నీ శరీరం దేవుని ఏంటి? అవయవం. చెప్పండి ఒకసారి. మీ శరీరం ఏంటి చెప్పాలి? మీ శరీరం ఏమైంది? దేవుని. ఇప్పుడు మళ్ళా ఒక సంఘము అనే శరీరం కట్టబడుతోంది. మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు ఏమైతుంది? సంఘము అను క్రీస్తు శరీరం కట్టబడుతోంది. ఇప్పుడు యేసు క్రీస్తు రెండోసారి రాబోయే కోసము సంఘము అను తన శరీరం కోసమే రాబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే క్రీస్తు లేపింది ఆత్మే, మనల్ని ఐక్యపరిచేది ఆత్మే. ప్రభు రాకడలో మనందరినీ సమకూర్చి ఐక్యపరిచి మరలా తీసుకుపోయే ఆత్మ ఆత్మే. ఆ ఆత్మలో మనకు ఏం కావాలి? ఏకం కావాలి. హల్లెలూయా. కానీ ఈ ఐక్యత లేదు ఇప్పుడు మనకు. ఇది ఒక్క మాట మళ్ళీ మర్చిపోతలేము. మనిషి ఉండదు సార్ నేను దేవుని కాడికి వస్తే నాకు మా వాళ్ళు శాతపడి చేస్తారేమో, తర్వాత ఏమంటారు ఈ దినం మంచిది కాదేమో. ఒరే మూర్ఖుడా, గాలి ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నాను, ప్రపంచంలో ఎవడైనా సూర్యుడికి చంద్రునికి చట్టపడి చేసాడా? చేసిందా? ఆశ్చర్యపోకండి, చెప్పండి. సూర్యుడికి చంద్రుడికి ఎవడైనా చట్టపడి చేసిండా? ఎందుకు చేయలే? ఈ రోజు నేను సూర్యుడు చేతపడి చేసా కనుక ఆయన ఎర్రగచ్చినట్టు చెప్తాడు ఎవడన్నా? ఒరే ఆయన సూర్యుడు, ఈయనెవరు? చంద్రుడు. చాతబడి చిల్లంగి తనం. సూర్యుడికి పని చెయ్యవు, గాలికి పని చెయ్యవు. నేనెవరిని? సాక్షాత్తు క్రీస్తు యొక్క శరీరంలోని అవయవాన్ని, ఆయన భార్య. అలాంటిది వస్తుందా? రాడు. సూర్యుడిని శాసించగల దేవుని కుమారుడు ఎవరు? నీవు. వాటికి భయపడితే నీకు అర్థమే లేదు కలిసి చెప్పడానికి. దానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ భయార్థం ఏంటంటే ఒక మాట ఎట్లుందంటే, మనం ఎట్లా తెలుసా? పొద్దుగా లేవగానే మమ్మీ ఏంరా? బ్రష్ పేస్ట్. సరే మమ్మీ ఏంద్రా? కాఫీ ఇచ్చింది. మమ్మీ ఏంద్రా? టిఫిన్. మధ్యాహ్నం అయింది. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి మమ్మీ ఏంద్రా అంటే
టిఫిన్ ఏముంటుంది? లంచ్. సాయంత్రం మా మమ్మీ డిన్నర్. పొద్దు నుంచి రాత్రి మా మమ్మీ ఏంద్రా అంటే బెడ్ అయ్యవా ఏమి అమ్మయ్యా. పొద్దు నుంచి రాత్రి ఇప్పుడు ఎవరు సేవ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఈ పిల్లలు ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు వినలేదా? ఇప్పుడు గాలి ఇచ్చింది ఎవరు? సూర్యుడికి కాంతి ఇచ్చేది ఎవరు? వర్షం కురిపించేది ఎవరు? ఇప్పుడు కరెంట్ ఎట్లా వస్తుంది అనుకున్నారు? దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టి ఏమొస్తుంది? కరెంట్ వస్తుంది. లేదు, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, జపాన్ అయినా, ఇండియా అయినా ఎవరు కనిపెడుతున్నారు? దేవుడు పుట్టించిన వాళ్ళు చేశారు అంతే. అది లేకపోతే ఇవి కూడా లేవు. అయితే ఇప్పుడు మీ కొడుకుల పొద్దు నుంచి రాత్రి మట్టుకు మీరు మంచిగా పెట్టిన తర్వాత, ఒరే కొంచెము ఆరోగ్యం బాగలేదురా, కొంచెం మెదక షాప్కి వెళ్ళి డోలేసుకోండి, నేను బోను పో అంటే మీకు ఎంత కోపం వచ్చింది? మా ఆయనే బంగారం అంటారా మీరు? అంటారా? పెట్టి లాగైతే అవుతుంది కదా, కోపం వస్తుందా? అలాంటప్పుడు ఇప్పుడు మనము మన ఆత్మకు, మన శరీరానికి ఈ లోకంలో వదిలేస్తే పరలోకంలో ఏమేమి కావాలో అన్ని ఇచ్చిన తర్వాత ఈ రోజు నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ ఏం పనిచేస్తుంది? హల్లెలూయా. దేవుడు అనగా తండ్రి తన కుమారునికి ఒక శరీరాన్ని అమర్స్తే ఆ శరీరమును అమర్చిన ఆ తండ్రి తన కుమారుడు చేశారు. అట్లయితే ఆ దేవుడే, ఆ తండ్రి నీకే ఒక శరీరమును అమర్చాడు. మరి ఈ శరీరం నువ్వేం చేస్తున్నావు? ఈ యొక్క శరీరం నువ్వేం చేస్తున్నావు? పాపాల, అబద్ధాల, మోసాల, దయ్యపు క్రియల, పాప ఆలోచన ఏం చేస్తున్నావు? హల్లెలూయా. ఈరోజు కాలంలో ఉంటే నాకు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కానీ ఆత్మలోకి రా, జీవంలోకి రా. ఆత్మ ద్వారా జీవం ద్వారా వస్తే ఆ సంతోషమే వేరు. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఇంతసేపు గంట నరైతే మాట్లాడబట్టి ఇప్పుడు ఒక పేపర్ మీద రాసుకుని వాక్యం రాసుకుని వచ్చి మాట్లాడడానికి ఏమనిపిస్తుంది? కొంచెం ముగిస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకు? అది నేనేమవుతున్నా, నేను నా ప్రసంగాన్ని నా వాటిని నడిపించుకుంటున్నా. కానీ నాలో ఉండి దేవుడు మాట్లాడితే ఆ ఉద్యోగం నేను దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టాలి, మన దేవుడు వాక్యమై జీవమై ఉన్న దేవుడికి తన ఒక శరీరమును అమర్చాడు. ఆ చిత్తమైన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా ఆ క్రీస్తు అనుగ్రహించిన ఈవులు ఉన్నటువంటి శివుడు ఒక సంఘము అమర్చబడుతుంది. ఏంటి అంటే అది మన శరీరంలో, ఆయన శరీరంలో అతికింపడము. ఇప్పుడు నేనెవరు అంటే ఆయన భార్య, నేను ఎవరు అంటే క్రీస్తు శరీరంలో ఒక అవయవము. ఏంటి అవయవం అంటే? శరీరం మర్చిపోవద్దు. మీరేమైనారు? మీ యొక్క శరీరం, ఆత్మ చెప్పకండి, ఆత్మ మర్చిపోండి. హల్లెలూయా. మీ ఆత్మతో మనసు రాదా? అన్నీ వస్తాయి ఆడికి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కాలము ద్వారా నడిపించబడుతున్నాం. అంటే శుక్రవారం కాబట్టి ఉపవాసం ఉండాలి, ఆదివారం కాబట్టి చర్చికి రావాలి, మరి మిగతా రోజులు నా ఇష్టం. అంటే నువ్వు కాలంలో బంధించబడ్డావు, నువ్వు అక్షయంలో బంధించబడ్డావు, నీవు జీవానికి దూరముగా ఉన్నావు, నీవు ఆత్మకు దూరముగా ఉన్నావు. కానీ దేవుని పిల్లలు ఎవరు అంటే ఆత్మ ద్వారా నడిపించబడేవారే దేవుని కుమారుడు. కనీసం ఈ మధ్యాహ్న కాలమైనా ప్రభు ఇంతకాలము ఏదో ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక కాలాన్ని బట్టి ఆదివారం కాబట్టి శుక్రవారం కాబట్టి ఇట్లా చేశాను కాబట్టి ఆ కాలంలో నుంచి, ఆ ధర్మ శాస్త్రములో నుంచి నన్ను విడిపించి నీ జీవము ద్వారా మీ ఆత్మలను ఏం చేయండి? నడిపించండి అని ప్రభుకు అప్పగించుకుందామా? రెండు కళ్ళు మూసుకోండి, మోకరించండి. లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరణమైతే నాకిక మేలు, బ్రతుకుటనే కోసమే. మరణమైతే నాకిక మేలు, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో
జీవించుమయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు నా విషయమై, లోక విషయమై, పాప విషయమై, కాల విషయమై నేను శ్రమపడుచున్నాను. ఇదిగో నీ జీవము ద్వారా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించుకోవా అని ఒక్కసారి చిత్తపైన మైపరుస్తామా? హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కుడి వచ్చినందరికీ సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. యేసురక్తమే ప్రభు యేసునామే సర్వోక్తమే సంపూర్ణ జీవము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.